ఏపీ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవాలి అని చెప్పే ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దేవుడు కూడా చెప్పలేడేమో అక్కడ ఎవరు గెలుస్తారని. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ మీద చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు తమిళనాడు కూడా అంతే. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే రిటైర్మెంట్ తర్వాత పార్టీ పెట్టేసి సీఎం అయిపోవడమే. ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అదే బాట పడుతుందని చెప్పాలి. కానీ ఇవి తెలుగు రాష్ట్రాలకు ఏం కొత్త కాదు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద నటుడు, ఆయన అలాగే మంచి సీఎంగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. జయలలిత కూడా అంతే. కానీ ఇలా సినిమా నుంచి పాలిటిక్స్లోకి వచ్చి గెలవడం ఎంతవరకు కరెక్ట్ ఏమో, ఇది కమెంట్ చేయడానికి చాలా అనాలిసిస్ కావాలి. నరేంద్ర మోడీ గారు తన ప్రొఫైల్ని మొత్తం పాలిటిక్స్ మీద బిల్డ్ చేసుకున్నారు. 10 ఏళ్ళు సీఎం గుజరాత్గా పనిచేశారు, దాని తర్వాత పీఎం అయ్యారు. ఇలా వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి పాలిటిక్స్లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం బెటరా, లేకపోతే సినిమా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని పాలిటిక్స్లో కన్వర్ట్ చేయడం బెటరా? మీరేమంటారు? సినిమా ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్కి నిజంగా పనికొస్తుందా? సబ్స్క్రైబ్.